కాలం మారుతోంది. దాంతో పాటే అవసరాలు, ఆశయాలు మారుతాయంటే ఇదేనేమో. ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన, కిరాతకమైన చట్టాలను అమలు చేసిన చైనా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. జనాభా విస్ఫోటనం భయంతో నాడు తలుపులు మూసేసిన ఆ దేశం ఇప్పుడు జనాభాను పెంచుకోవడం కోసం నానా తంటాలు పడుతోందిట. దశాబ్దాల పాటు ఒక బిడ్డే ముద్దు, రెండో బిడ్డ వద్దు అంటూ ప్రజలపై ఉక్కుపాదం మోపిన చైనా పాలకులు ఇప్పుడు దయచేసి పిల్లలను కనండి, దేశాన్ని కాపాడండి అంటూ యువతను వేడుకొనే దయనీయ స్థితికొచ్చారు. అవును, మీరు వింటున్నది నిజమే. 1979 నుంచి 2015 వరకు దాదాపు 3.5 దశాబ్దాల పాటు చైనా ప్రభుత్వం అత్యంత కఠినమైన ఏక సంతాన విధానాన్ని అమలు చేసింది. చట్టబద్ధంగా దీన్ని పౌరులపై రుద్ది ప్రభుత్వ నియంత్రణలు, భారీ జరిమానాలు, ఆస్తుల జప్తులు, ఉద్యోగాల్లో కోతలు, పదోన్నతుల నిలిపివేత వంటి చర్యలతో కోట్లాది కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేసి కేవలం ఒక్క బిడ్డకే పరిమితమయ్యేలా చేసింది. ఆనాడు జనాభా పెరుగుదలను అరికట్టడానికి చేసిన ఆ పని ఇప్పుడు ఆ దేశానికే పెను శాపంగా మారింది. ప్రస్తుతం చైనాలో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. తగ్గుతున్న జనాభాను పెంచుకునేందుకు చైనా ప్రభుత్వం పట్టువదలని విక్రమార్కుడిలా ఒకటి తర్వాత ఒకటిగా కొత్త ప్రణాళికలను అమలు చేస్తూనే ఉంది. రకరకాల ఆకర్షణీయమైన పథకాలు, భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నా చైనా యువత మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో విసిగిపోయిన చైనా ప్రభుత్వం ఇక లాభం లేదనుకుని సామదాన భేద దండోపాయాల్లో చివరి అస్త్రాలను బయటకు తీస్తోంది. జనన రేట్లను పెంచే ప్రయత్నంలో భాగంగా కొత్త సంవత్సరంలో ఊహించని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా గర్భ నిరోధక వస్తువులపై ఏకంగా 13% అమ్మకపు పన్ను విధించాలని నిర్ణయించింది. అంటే పిల్లలు పుట్టకుండా అడ్డుకునే సాధనాల ధరలను పెంచడం ద్వారా పరోక్షంగా పిల్లలను కనేలా ప్రజలపై ఆర్థిక ఒత్తిడి తెస్తుందన్నమాట. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత జనాభా భారాన్ని ఎదుర్కొన్న చైనా ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశమూ తీసుకుని విచిత్రమైన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తోంది. ఇదంతా చూస్తుంటే నాడు కఠిన ఆంక్షలతో జనాభాను తగ్గించిన డ్రాగన్ నేడు అంతే కఠినమైన పరోక్ష విధానాలతో జనాభాను పెంచగలదా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. చైనా ప్రభుత్వం తాజాగా తీసుకున్న పన్నుల వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ నిర్ణయాలు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త విధానం ఒక చేత్తో తాయిలాలిస్తూనే మరొక చేత్తో వాతలు పెట్టేలా ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా వాతల సంగతి చూద్దాం. నిరోధ సాధనాలు, జనన నియంత్రణ మాత్రలు, ఇతర గర్భనిరోధక పరికరాలపై చైనా ప్రభుత్వం భారీగా పన్ను మోత మోగించింది. వీటిపై 13% అమ్మకపు పన్ను విధించడం ద్వారా యువత వీటిని కొనుగోలు చేయడాన్ని నిరుత్సాహపరచాలన్నది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అంతేకాదు 1994 నుంచి చైనాలో అమల్లో ఉన్న అనేక పన్ను మినహాయింపులను నేటి నుంచి తొలగించారు. అంటే ఇన్నాళ్ళు గర్భనిరోధక సాధనాలపై ఉన్న రాయితీలు, మినహాయింపులు ఇక కనుమరుగు కానున్నాయి. దీనివల్ల సురక్షిత వైవాహిక జీవితం అనేది చైనాలో కాస్త ఖరీదైన వ్యవహారంగా మారబోతోంది. అయితే పిల్లలను కనే దంపతులకు మాత్రం ప్రభుత్వం ఎర్రతివాచి పరుస్తోంది. వివాహానికి సంబంధించిన సేవలు, శిశు సంరక్షణ సేవలు మరియు వృద్ధుల సంరక్షణ సేవలకు విలువ ఆధారిత పన్ను నుంచి పూర్తి మినహాయింపించింది. ఈ పన్నును ఎత్తివేయడం ద్వారా పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లలను పెంచడం ఆర్థికంగా తక్కువ భారం అయ్యేలా చూడాలన్నది బీజింగ్ ప్రణాళిక. అంతేకాకుండా తల్లిదండ్రుల సెలవుల పొడిగింపు, పిల్లలు పుడితే నగదు ప్రోత్సాహకాలు వంటి తాయిలాలను కూడా ఇందులో భాగంగా చేసింది. 2016 తర్వాత ఏక సంతాన విధానం సడలించినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు ఆర్థిక పరమైన ఒత్తిళ్లు మరియు ప్రోత్సాహకాల ద్వారా జనన రేటును ఎలాగైనా పెంచాలని చైనా కమ్యూనిస్టు పార్టీ గట్టిగా నిర్ణయించుకుంది. పిల్లలను కనడం అనేది ఒకప్పుడు వ్యక్తిగత విషయం కాస్త ఇప్పుడు చైనాలో దేశభక్తి మరియు ఆర్థిక విషయంగా మారిపోయింది. ఈ కొత్త పన్నుల విధానం చైనా సమాజంపై, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. అసలు చైనా ఎందుకింత ఆందోళన చెందుతోంది? ఎందుకింత దిగజారి ఇలాంటి విచిత్రమైన ప్రణాళికలు రచిస్తోంది? దీని వెనుకున్న అసలు కారణం వెన్నులో వణుకు పుట్టిస్తున్న భయంకరమైన గణాంకాలు. అధికారిక లెక్కల ప్రకారం చైనా జనాభా వరుసగా 3 సంవత్సరాలుగా తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు జనాభా విస్ఫోటనంతో ప్రపంచాన్ని భయపెట్టిన చైనా ఇప్పుడు జనాభా సంక్షోభంతో తానే వణికిపోతోంది. 2024లో చైనాలో కేవలం 95 లక్షల మంది, అంటే 9.54 మిలియన్స్ మంది శిశువులు మాత్రమే జన్మించారు. ఇది వినడానికి పెద్ద సంఖ్యలో అనిపించవచ్చు, కానీ చైనా జనాభా పరిమాణంతో పోలిస్తే ఇది సముద్రంలో నీటి బొట్టు వంటిది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే దశాబ్దం క్రితం నమోదైన జనాభాల సంఖ్యతో పోలిస్తే ఇది సగం, అంటే సగమే. అంటే 10 ఏళ్లలో సగానికి సగం జననాలు పడిపోయాయన్నమాట.
ఇది ఏ దేశానికైనా ప్రమాద ఘంటికలు మోగించే విషయమే. దీనికి తోడు చైనాలో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఒకవైపు యువతరం తగ్గిపోతుండడం, మరోవైపు ఆయుర్దాయం పెరిగి వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో దేశంలో పనిచేసే చేతులు తగ్గిపోయి పెన్షన్లు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ధనవంతులు కాకముందే ముసలి వాళ్ళు అయిపోతున్నాం అనే భయం చైనాను వెంటాడుతోంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యం ఛాయలు అలుముకున్న చైనాలో శ్రామిక శక్తి తగ్గిపోతే భవిష్యత్తులో దేశం ఆర్థికంగా కుప్పకూలే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే బీజింగ్ పాలకులు యువతను వివాహానికి ప్రోత్సహించేందుకు దంపతులు పిల్లలు కనేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. దశాబ్దం క్రితమే పిల్లల సంఖ్యపై ఆంక్షలు సడలించడం ప్రారంభించిన ఆధునిక జీవన శైలి, విపరీతంగా పెరిగిన పిల్లల పెంపకం ఖర్చులు, వ్యక్తిగత జీవితంపై శ్రద్ధ కారణంగా చైనా యువత పెళ్లిళ్లు, పిల్లలకు దూరంగా ఉంటుంది. ఈ సామాజిక మార్పును ఆర్థిక విధానాలతో సరిచేయాలన్న చైనా ప్రభుత్వ ప్రయత్నం ఒక రకంగా మనుగడ పోరాటమే అని చెప్పాలి. దేశ భవిష్యత్తును కాపాడుకోవడానికి పౌరుల వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న విమర్శలొస్తున్నా డ్రాగన్ మాత్రం లెక్క చేయడం లేదు. చివరిగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై చైనా యువత స్పందన ఎలా ఉంది? ఒక్క మాటలో చెప్పాలంటే తీవ్ర వ్యతిరేకత, అసహనం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇన్ని రకాల ప్రణాళికలు వేస్తున్నా, కొత్త పన్నులు విధిస్తున్నా యువత మాత్రం మా వల్ల కాదు అని తెగేసి చెబుతోంది. ముఖ్యంగా గర్భ నిరోధక సాధనాలపై పన్ను పెంచడం అనే నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో చైనా యువత మండిపడుతోంది. నిరోధ సాధనాలు, మాత్రల వంటి వాటి ధరలు పెంచడం వల్ల కేవలం జనన రేటు పెరుగుతుందనుకోవడం మూర్ఖత్వమే అని వారు విమర్శిస్తున్నారు. ఇది అవాంఛిత గర్భాలకు మరియు సురక్షితం కాని శృంగారాల వల్ల వచ్చే ప్రమాదకరమైన లైంగిక వ్యాధులకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాంతక వ్యాధుల సంగతి ఏంటి? అవాంఛిత గర్భాల వల్ల పెరిగే గర్భస్రావాల మాట ఏమిటి అని చైనా నెటిజన్లు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఇల్లు కొనలేక, ఉద్యోగాలు రాక, పెరిగిన జీవన వ్యయం భరించలేక సతమతమవుతున్న యువతపై ఇలాంటి పిల్లల పన్నులు పరోక్షంగా విధించడం వారిని మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. పిల్లలను కనాలనే కోరిక, ఆర్థిక భరోసా, భవిష్యత్తుపై నమ్మకంతో రావాలి తప్ప నిరోధ సాధనాల ధరలు పెంచితే రాదని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అయినా సరే చైనా ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకెళ్తోంది. ఒకప్పుడు పిల్లలను కనొద్దని చట్టాలు తెచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కనకపోతే పన్నులు వేస్తామంటోంది. ఈ విరుద్ధ వైఖరిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంటే చైనా యువత మాత్రం తన భవిష్యత్తు, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి ఆందోళన చెందుతోంది. మరి డ్రాగన్ పన్నిన ఈ కొత్త వ్యూహం ఫలిస్తుందా, లేక యువత తిరుగుబాటుతో బెడిసి కొడుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.